అనంతపురం జిల్లాలో టీడీపీ శ్రేణుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గం టికెట్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి ఇవ్వకపోవడంపై ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా టీడీపీ ప్రకటించిన జాబితాలో అనంతపురం అర్బన్ నియోజకవర్గం టికెట్ను దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కు కేటాయించింది అధిష్టానం. దీంతో ఎన్నో సంవత్సరాలుగా ఆశలు పెట్టుకున్న ప్రభాకర్ చౌదరి వర్గం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అనంతపురం అర్బన్ పార్టీ కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు ప్రభాకర్ చౌదరి మద్దతుదారులు. కార్యాలయం కిటికీలు పగలగొట్టారు. బ్యానర్లు, ఫ్లెక్సీలు, చంద్రబాబు ఫోటోలను తగలబెట్టారు. పార్టీ కోసం కష్టపడింది తామేనని, అలాంటప్పుడు వేరే వారికి టికెట్ ఎలా కేటాయిస్తారంటూ ప్రభాకర్ చౌదరి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంకటేశ్వర ప్రసాద్కు సహకరించేది లేదని, ప్రభాకర్ చౌదరికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ టికెట్ కేటాయింపుపై పార్టీ నాయకత్వం పునరాలోచించాలని కోరారు. ఇక తనకు టికెట్ కేటాయించకపోవడంపై ప్రభాకర్ చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లుగా అధికార వైసీపీ ప్రభుత్వ వేదనలు భరించి పార్టీని బ్రతికించుకుని కష్ట నష్టాలు కోర్చి పార్టీ కోసం పనిచేస్తున్నారని తెలిపారు. తనకు టికెట్ రాకపోవడంతో టీడీపీ క్యాడర్ తీవ్ర నిరుత్సాహంలో ఉందని అన్నారు. క్యాడర్ కోరిక మేరకు తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. ఒక వ్యాపారస్తునికి రాజకీయాలకు సంబంధం అంటే అనంతపురం నియోజకవర్గ సంబంధం లేని వ్యక్తికి ఇచ్చారని చెప్పారు. ఓకే, ఎందుకంటే ఎవరైనా టికెట్ ఆశించడంలో తప్పలేదు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మి 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో పోరాటం చేశాం. నా పోరాటానికి ఒకవేళ నా వ్యయ ప్రసాల గురించి నేను చేసిన దానికి నేను బాధపడంలే. కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేశారు. చాలామంది నన్ను నమ్మారు, చంద్రబాబు నాయుడు గారు నమ్మారు. రేపు ప్రభుత్వం వస్తుంది, తర్వాత మా కష్టాలు తీరుతాయని అధికార పార్టీలో పెట్టినటువంటి అనేక మానసిక క్షోభను భరించారు, అనేక ఒత్తిళ్లు తట్టుకున్నారు, కేసులు పెట్టారు, అక్రమంగా బనాయించారు. వ్యక్తిగతంగా నా వ్యాపారాలను కూడా క్రషర్లు కావచ్చు, గ్రానైట్ మైన్స్ కావచ్చు అన్నీ కూడా నష్టం చేశారు. అయినా కూడా ఆస్తులు అమ్ముకొని 5 ఏళ్లలో ఖర్చు పెట్టి హెడ్ క్వార్టర్లో పనిచేశాం. కానీ ఫలితం ఏంటి అనేటువంటిది కష్టించేవానికి దీంట్లో ప్రయోజనం లేదు. ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ పార్టీగా తయారైందనేటువంటి భావన అందరిలో ఏర్పడుతోంది. ఏదేమైనప్పటికీ రేపు 10 గంటలకి, ఎందుకంటే కార్యకర్తలు చాలా అగ్రవేశాలు ఉన్నారు, నేను మాట్లాడకూడదని మాట్లాడడం లేదు. జిల్లా ఒకరికే ఇప్పుడు పురుగుల మందు దాకా ఒక అబ్బాయి చావు బతుకులో ఉన్నాడు, తర్వాత ఒక ఆమెకి హార్ట్ వచ్చి పడిపోయింది. ఇవన్నీ ఒకరికి ఫిట్స్ వచ్చింది. ఈ బాధాకరమైన సంఘటనలన్నీ కొంత సద్దుమణగాల. రేపు 10 గంటలకి పత్రికా సమావేశం పెట్టి ఒక నిర్ణయం తీసుకోబోతున్నా. అతి త్వరలో జిల్లా వ్యాప్తంగా నేను ఈ 30-40 ఏళ్ళలో సేవ చేసిన వ్యక్తులు కానీ, లేదా నాకున్నటువంటి బంధం కానీ అందరిని కూడా పిలిపించి ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో చాలా విషయాలు మాట్లాడి ఒక ఎట్లా అడుగు వేయాలో కూడా వేస్తాను. ఊపిరినంత వరకు ప్రజలకు దూరంగా ఉండను, రాజకీయాల్లో కొనసాగుతాం, రాజకీయాల్లోనే పోరాటం చేస్తాం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ మరింత డీటెయిల్స్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, అనంతపురంలో వెంకటేశ్వర ప్రసాద్కు టికెట్ కేటాయించడంతో అటు ప్రభాకర్ చౌదరి వర్గం ఆందోళన తీవ్రతరం చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి టీడీపీ అధిష్టానం పునరాలోచించుకునే యోచనలో ఉందా? ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? ప్రియా, అనంతపురం అర్బన్ నుంచి దగ్గుబాటి వెంకట ప్రసాద్ టికెట్ కేటాయించడంతో ప్రభాకర్ చౌదరి తన అనుచరులు పూర్తి ఆవేశ నిన్నంతా కూడా సాధారణంగా మారని మనం చూసి ఉన్నాం. దాదాపుగా గత నిన్నంతా కూడా అనంతపురం అర్బన్ టీడీపీ ఆఫీస్ ని, జిల్లా పార్టీ కార్యాలయాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. కాకపోతే ఇవాళ ఉదయం ప్రెస్ మీట్ పెట్టి మిగతా వివరాలు వెల్లడిస్తారని కూడా నిన్న ఆయన సంచలన ప్రకటన చేశాడు. టీడీపీ పార్టీ అమ్ముడుపోయింది, దాదాపు 30-40 కోట్ల టీడీపీ టికెట్ అమ్ముకున్నారు, 4 ఏళ్ల నుంచి సేవ చేసామని పట్టించుకోలేదు అంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఈరోజు ప్రెస్ మీట్ కూడా ఉండాల్సింది. కాకపోతే రాత్రి కార్యకర్తలంతా చర్చించిన తర్వాత ప్రెస్ మీట్ వాయిదా వేస్తున్నట్టు కూడా ప్రకటించాడు. మరొక రోజు అంటే రేపు ఉదయం 10 గంటలకు ప్రెస్ మీట్ పెడతాను, తదుపరి నిర్ణయం ప్రకటిస్తాను, కార్యకర్తలతో అందరితో మాట్లాడుకొని అనంతపురం జిల్లా కార్యకర్తలందరితోనూ కేవలం అర్బన్ లోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా నా అందరితోనూ మాట్లాడుకొని మిగిలిన వివరాలు వెల్లడిస్తానంటూ కూడా ఆయన ఒక ప్రకటన జారీ చేశాడు. ప్రస్తుతం అయితే కార్యకర్త సమావేశం కొనసాగుతుంది. దాని తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటాడు, రెబల్ గా పోటీ చేస్తాడు, లేదా మొత్తం జిల్లా వ్యాప్తంగా తిరిగి టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తాడు, లేదా బుద్ధింపులు ఏమైనా కూడా ఫలిస్తాయా అనేది కూడా మనము వేచి చూడాల్సిన అంశం. ఇవన్నీ కలిపి
కలిసి చూసే మాత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో టీడీపీకి పెద్ద షాక్ గా మారే అవకాశం అని చెప్పొచ్చు ప్రియా. రైట్ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.